హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది దాడిలో యువతి హత్యకు గురైంది. గోపన్పల్లిలో జరిగిన బ్యూటీషియన్ గ్రీష్మ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఇంటి నుంచి పిలిపించి రోడ్డుపై కత్తితో పొడిచి పారిపోయాడు ప్రియుడు రాకేష్. రక్తపు మడుగులో పడి ఉన్న యువతిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది గ్రీష్మ. రాకేష్ అనే యువకుడితో గ్రీష్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల నుంచి రాకేష్ను దూరం పెట్టడంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. గ్రీష్మ ఇంటికెళ్లిన రాకేష్ మాట్లాడుకుందామని పిలిచి దాడి చేశాడు. నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కర్ణాటక బీదర్కు చెందిన ప్రియుడు రాకేష్ దాడి చేశాడు. వెస్ట్ బెంగాల్కు చెందిన దీపన తమాంగ్ అలియాజ్ గ్రీష్మ హత్యకు గురైంది. నల్లగండ్ల అపర్ణలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న గ్రీష్మ స్నేహితులతో కలిసి గోపన్పల్లిలో నివాసం ఉంటుంది. గ్రీష్మను పెళ్లి చేసుకోవాలని కొద్ది రోజుల నుంచి వేధిస్తున్నాడు రాకేష్. నిన్న రాత్రి ఇంటికి వెళ్లిన రాకేష్ ఆవేశంగా అక్కడే ఉన్న కూరగాయలు కోసే కత్తితో దాడి చేశాడు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు గ్రీష్మ స్నేహితులు. వారిపైన దాడికి ప్రయత్నించాడు రాకేష్. గ్రీష్మ హత్య తర్వాత మొయినాబాద్ సమీపంలో కనకమామిడి వద్ద ఆత్మహత్యకు యత్నించాడు రాకేష్. కరెంటు పోల్ ఎక్కడానికి ప్రయత్నించడంతో విద్యుత్ షాక్తో తీవ్ర గాయాలయ్యాయి. కనకమామిడి సమీపంలో హాస్పిటల్లో చేర్పించారు పోలీసులు. బాధితుడికి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.